హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నాగమణి కట్ట హాట్ టాపిక్గా మారిపోయిండు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా కూడా వైరల్ అయిపోతుంది. అంటే ఆ సెన్స్లో మాట్లాడుతుండు, మరి తప్పు మాట్లాడుతుండే, ఒప్పు మాట్లాడుతుండే. ఆయన గేమ్ ప్లాన్ ఏంటి ఎవరికి అర్థమయ్యట్లేదు. అసలు ఆ వాట్ ఈస్ నాగమణి కంట ఆ నిజానికి బిగ్ బాస్లో ఉండడానికి అర్హుడేనా? అసలు ఆయన ఏ స్ట్రాటజీతో ఆడుతుండు? అసలు ఆ పాయింట్స్ కోసం మాట్లాడదాం. సో బేసిక్ ఏంటంటే, నాకు నాగమణి కంటని చూసినప్పుడు అది చాలా సున్నితమైన వ్యక్తి అనిపించింది. కానీ డే 1, డే 2, డే 3 అట్లా డేస్ గడిచే కొద్దీ సింపతి గేమ్ ఆడుతుండే, సింపతి కార్డ్ ఆడుతుండే అనిపించింది. బట్ ఇంకా డెప్త్కి వెళ్ళేసి కొద్ది ఏమనిపిస్తుంది అంటే, ఇది నాట్ మెంటల్లీ అన్స్టేబుల్గా ఉండేమో, మెంటల్లీ స్టేబుల్గా లేడేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అసలు నిజానికి ఏంటి వాట్ ఇస్ నాగమణి కంటే మాట్లాడదాం. బేసిక్ ఏంటంటే, నాగమణి కంటే ఆయన మీద ఎదుటిలోడు ఏదైనా పాయింట్స్ పెట్టిందనుకో, ఈయన ఇచ్చే కౌంటర్ చాలా 1కి 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు ఇస్తుండే. ఎదుటోడు మాట్లాడినంత తెలివి ఇస్తుండు. మీరు ఎక్కడైనా డేలో లైవ్ చూస్తే ఏడం మాట్లాడినా చాలా తెలివిగా నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండొద్దని పక్క వాళ్ళు చాలా సూచనలు ఇస్తుండు. అందులో ఎక్కడ తప్పలేదు. ఏంటంటే నువ్వు ఇది చైల్డ్స్ లేదంటే అన్మెచ్యూర్డ్ పర్సన్ చెప్పడానికే లేదు. ఎందుకంటే చాలా మెచ్యూర్గా, చాలా పద్ధతిగా, టాక్టికల్గా ఆన్సర్ చేస్తుండే. ఎవరితో మాట్లాడినా ఇది గేమ్ ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది కూడా చాలా బాగా మాట్లాడుతుండు. కానీ లాజికల్ పాయింట్స్కి వచ్చేసరికి ఏంటంటే, నామినేషన్స్కి లేదా మిగతా పాయింట్స్కి వచ్చేసరికి ఏంటంటే, ఆయన ఎవరు అడగకపోయినా సరే, మా అమ్మ చనిపోయింది, మా నాన్న స్టెప్ ఫాదరు, నా భార్య అమెరికాలో ఉంది, నా కూతురు చిన్న పాప, నేను ఆమెను పోషించాలి, ఇదని అంటే ఎవరు అడగకపోయినా సరే పర్సనల్ విషయాలు తవ్వి నా గురించి మీకు ఎవరికి తెలీదు, నా గురించి మీకు ఎవరికి తెలియదు, ఒక్కొక్కటికి 10 సార్లు చెప్పిండు. ఇవాళ మొత్తంగా ఆయన బరస్ట్ అయ్యి, ఇక ఆ పదాలు నేను వాడడం ఎందుకు, మా అమ్మని కాల్చడానికి కూడా డబ్బులు లేకుండే నేను మా సిఫాదర్ని ఇబ్బంది పెట్టిండు. తర్వాత నేను చేద్దామనుకున్న దశలో నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, నా భార్య దూరంగా ఉంది, సేమ్ నా పాపని బాగా చూసుకోవాలి, మళ్ళీ అవే డ్రామా చెప్పిండు. కాకపోతే ఎక్కడో దగ్గర కొంతమంది కనెక్ట్ అవుతారు కూడా, వాళ్ళు ఏడ్చారు, అది వేరే విషయం. బట్ పాయింట్ ఏంటంటే, ఈయన టెక్నికల్ 2 పాయింట్స్ అయింది. ఒకటి స్ట్రాటజిక్గా సింపతి గేమ్ ఆడుతుండాలి. ఒక పాయింట్ ఫస్ట్లీ, ఎందుకంటే ఇది హెవీ టాలెంటెడ్గా, అది అంటే ఆయన ఏ రేంజ్ సింపతి అంటే ఇది చాలా పెద్ద గేమ్ అవుతుంది ఒకవేళ అది రియల్ అయితే కనుక. ఎందుకంటే అంత సింపతి గేమ్ ఆడి దాన్ని మళ్ళీ 105 రోజులు కంటిన్యూ చేయాలనుకోవడం చాలా కష్టం. కాకపోతే ఎట్లుంటుందంటే, మన ఫస్ట్ డేనే మనం చాలా అమాయకులు ఉన్నప్పుడు ప్రూవ్ చేసి రాను ఒక 2 వారాలు 3 వారాలు పోయిన తర్వాత ఇంకప్పుడు శుభ్రం అనుకో, అప్పుడు మనం జనాలు ఏం చూస్తారు, అరే ఏం అమ్మాయి గ్రాఫ్రా, అసలు ఫస్ట్ ఎవరితో మాట్లాడినా నాకు వల్ల కాదు, నాది ఏం కాదు, నా జీవితం నా లైఫ్ అంత తింటే. మనకు ఎన్టీఆర్ బాద్షా సినిమా ఉంది కదా, ఎన్టీఆర్ బాద్షా సినిమా ఎట్లయితే ఎన్టీఆర్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్తారు, దాని తర్వాత ఏమవుతుంది, ఆ తర్వాత హీరోయిన్ మెల్లగా ఏదో కొటేషన్ చెప్తే మంచి మారినట్టు చేసేసి ఇంకా కాంగ్రెస్ నేను తోపాను స్టేజ్కి, అరే అంటే ఒక పెద్ద చేంజెస్ వచ్చాయి లైఫ్లో అంటే. ఇక్కడ కూడా కొంచెం నేను చాలా వీకెస్ట్ పర్సన్ నుంచి చాలా సూపర్ న్యాచురల్ పవర్ ఎదిగినరా, ఒక మంచి గ్రాఫ్ వచ్చింది కాబట్టి అట్లా గెలిపించే ఛాన్స్, అంటే అట్లాంటి ఒక మైండ్ సెట్తో వచ్చాడా, లేదా రెండోది అట్లా కాదు, అంతే తెలివైన కాదు అనుకో. అంటే ఐ కాంట్ సే తెలివైన వాడు అనే పదాన్ని వాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను లైవ్లో చూస్తున్నప్పుడు చాలా స్మార్ట్గా మాట్లాడుతూ, చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తుండు, ఈజ్ నోస్ ఎవ్రీథింగ్ అనిపించింది. ఇంకోటి ఇక్కడ ఇంకో పాయింట్ ఏదైనా ఉండాలంటే, నిజంగానే ఆయన చాలా అన్స్టేబుల్గా ఉండాలి మెంటల్లీ. చాలా అన్స్టేబుల్ అంటే నువ్వు అసలు బేసిక్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక 30 రోజులు 40 రోజులు 50 రోజులు 60 రోజులు పోయిన తర్వాత ఒకే ప్లేస్లో ఉండి కట్టేపేసినట్టుగా ఉండడం, బయట ప్రపంచం చూడకపోవడం వల్ల చాలామందికి సఫకేషన్ వచ్చి బర్స్ట్ అయిపోతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఈయన డే 1 నుంచే సఫకేషన్ ఫీల్ అవుతుంది. అంటే మెంటల్ చాలా అన్స్టేబుల్గా ఉండాలి. సో మెంటల్ చాలా అన్స్టేబుల్ ఉన్న పర్సన్ని బిగ్ బాస్ టీమ్ ఎందుకు ఎలా అప్రోచ్ చేయింది, 3-4 స్టేజెస్లో ఎలా ఎంక్వైరీ అంటే ఇంటర్వ్యూస్ చేసి ఎలా సెలెక్ట్ చేశారని ఒక పాయింట్. ఎందుకంటే అంత అన్స్టేబుల్గా ఉన్న పర్సన్ టెక్నికల్గా బిగ్ బాస్ అనే షోకి అర్హుడు కాదు. అంటే అర్హుడు ఇన్ ద సెన్స్ అందులో ఉండలేడు. మేస్లీ అర్హుడు కాదని నేను చెప్పగలుగుతారు, ఉండడం టెక్నికల్ అసాధ్యం. ఎందుకంటే బిగ్ బాస్లో నువ్వు ప్రతిరోజు ఒక టాస్క్ ఉంటుంది, నీకు ఫుడ్ కాడ టాస్క్ ఉంటుంది, గాలి పీల్చాలనే టాస్క్, ప్రతిదీ ఒక టాస్క్, ఫైటింగ్ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ 1,00,000 సఫకేషన్స్ బ్రెయిన్లో పెట్టుకొని మళ్ళీ గేమ్ ఎలా ఆడతావు? సో సెలక్షన్ పిచ్చి పని అవుతుంది అప్పుడు. సో బిగ్ బాస్ టీమ్స్ తప్పు చేసి ఒక అన్స్టేబుల్ పర్సన్ని సెలెక్ట్ చేస్తుండాలి. లేదంటే ఆయన ఓవర్ థింకర్గా, ఓవర్ స్మార్ట్ అయిపోయి కావాలని ఒక సింపతి గేమ్ అని ఎత్తుకొని ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి నిజం. సో మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ చెప్పండి. నాకైతే సింపతి గేమ్ ఆడదామని ప్లాన్ స్టార్ట్ చేసిండు, కానీ మేబీ ఈజ్ ఆల్సో అన్స్టేబుల్ పర్సన్ అని ఉండొచ్చు నా ఫీలింగ్. సో ఈ దేవానికి నాకైతే నేను సింపతి గేమ్తో స్టార్ట్ చేసి ఉండాలి. బట్ స్టిల్ ఈజ్ అన్ ఆల్సో కొన్ని అన్స్టేబుల్ పర్సన్ కూడా ఉండాలి. ఎందుకంటే ఆయన తెలివి తక్కువడైతే కాదు, ఫర్ షూర్ ఈజ్ అన్ బ్రెయినీ. బట్ ఇది సో మీకేమనిపించింది ఆయన చూసినప్పుడు, లేదా ఈ 3-4 రోజులు అబ్జర్వ్ చేసి ఫస్ట్ డే నుంచి ఈ 3-4 రోజులు అబ్జర్వేషన్ మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో, మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.